వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, మిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, రా మెటీరియల్స్ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను. బెల్ సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుచు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇలాంటి పేపర్ ప్లేట్స్ బిజినెస్ మన ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ, స్మాల్ స్కేల్ కంపెనీ కానీ, మన గ్రామంలో, మన పట్టణంలో, మన నగరంలో, మన రాష్ట్రంలో ఇలాంటి పేపర్ ప్లేట్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబల్ డై మిషన్లో కానీ ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి బఫే ప్లేట్లు ఈ విధంగా షీట్ తీసుకొని గేర్ వెనక్కి లాగితే డై పైకి వెళ్తుంది. ఈ మన 1, 2, 3, 4 సెకండ్ల తర్వాత మన గేర్ ముందుకు నెట్టితే డై కిందికి వస్తుంది. తయారైన ప్లేట్ ఈ విధంగా మనం బఫే ప్లేట్, రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదే మిషన్లో ఇంకొక డై సైడ్ మనము హోటల్లో పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్, గోల్డ్ కలర్ ప్లేట్స్ అంటే 3, 4 షీట్లు తీసుకొని ఈ విధంగా మనము డైలో, పక్క డైలో ఈ విధంగా అమర్చుకొని, సో మనం ఏం చేయాలి, గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. 1, 2, 3, 4 సెకండ్ల తర్వాత అదే డైని ముందుకు నెట్టితే మనం ఈ విధంగా కటింగ్ అయ్యి హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్, పల్చని పతలా ప్లేట్స్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు నిమిషానికి ఎన్ని తయారు చేసుకోవచ్చు, హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్స్ ఎన్ని తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వివరించే ముందర మనము ఇప్పుడు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్కు 2 డైస్ ఉంటాయి. అంటే ఒకటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇంకొకటి హోటల్లో పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనము ఈ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, మనం ఇంటికి వాడే కరెంటు మీటర్ని వాడుకోకుండా కంపల్సరిగా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేజ్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా, కొత్త మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఎందుకు సలహా ఇస్తున్నానంటే, మన ఇంటికి వచ్చే కరెంటు మీటర్ యొక్క యూనిట్ రేట్లు వేరు. ఇది బిజినెస్ పర్పస్ కాబట్టి దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది. కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేజ్లో కొత్త మీటర్ బిగించుకోవడం వలన, ఫిట్టింగ్ కొత్త మీటర్ తీసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి, కరెంటు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ ఇంటి కరెంటు మీటర్ వాడితే కనుక భవిష్యత్తులో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. సో మీకు వాళ్ళు మీకు ఇంటి కరెంటు ఎక్కువ వస్తుందని గమనిస్తే ఈ బిజినెస్ ఫైల్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసిందిగా కొత్త మీటర్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ సింగిల్ ఫేజ్ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం ఈ బఫే ప్లేట్లు వల్ల మనకు ఎంత లాభాలు వస్తాయి, రోజుకు ఎన్ని బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, రోజుకు హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు ఎన్ని తయారు చేసుకోవచ్చు, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రౌండ్ బఫే ప్లేట్లు మనము నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఒక 10 రోజుల నుంచి 1 మంత్ మిషన్ ఆపరేటింగ్ అనుభవం వస్తే నిమిషానికి మనకి 10 నుంచి 15 ప్లేట్, 10 to 15 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా షీట్ తీసుకొని మన గేర్ మార్చి ఆల్టర్నేట్గా అవతల దాంట్లో హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు కూడా మనం తయారు చేసుకోవాలి. అంటే 2 in 1 ఒకే మిషన్లో మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం బఫే ప్లేట్ రౌండ్ ప్లేట్లు కాకుండా ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం స్క్వేర్ బఫే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనకు చాలామంది కస్టమర్లు ఫోన్ ఎంక్వైరీలో అడిగే విషయాలు ఏంటంటే, ఒకే మిషన్లో మనం కొంటే పేపర్ ప్లేట్స్తో పాటు పేపర్ కప్స్ అంటే టీ కప్పులు, జ్యూస్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, పేపర్ ప్లేట్లు మిషన్లు సపరేట్ ఉంటాయి, పేపర్ కప్పుల మిషన్లు సపరేట్ ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాము. పేపర్ ప్లేట్ల మిషన్లో పేపర్ ప్లేట్లు మాత్రమే తయారవుతాయి, పేపర్ కప్పుల మిషన్లో పేపర్
కప్పులు మాత్రమే తయారవుతాయని గమనించవలసిందిగా కోరుతున్నాము. మనము ఈ మిషన్లో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు, హోటల్ పార్సల్ కట్టే టిఫిన్ ప్లే అది గోల్డ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను.